ఆత్మశక్తి ఎపిసోడ్ 1 శీర్షిక ఆత్మ అంటే ఏమిటి? ఉపశీర్షిక శరీరం కాదు, మనస్సు కాదు. అయితే నేనెవరు? ప్రపంచం నిద్రలో ఉంది, కాని మనలో ఉన్న ప్రశ్న ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది. నేనెవరు? ఈ ప్రశ్నకు సమాధానం బయట ఎక్కడా లేదు. దేవాలయంలో కాదు, గ్రంథాలలో కాదు, ఇతరుల మాటల్లో కూడా కాదు. ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. శరీరమే నేనా? మనమంతా అద్దంలో చూస్తాం. ఈ మొఖమే నేను అనుకుంటాం. ఈ చేతులు కాళ్ళు కళ్ళే నేను అనుకుంటాం. కాని ఒక ప్రశ్న, నీ శరీరం చిన్నప్పుడెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? శరీరం మారింది, కాని నేను అనిపించే భావం మారలేదు. అంటే శరీరం నేను కాదు. శరీరం ఒక సాధనం మాత్రమే, ప్రయాణానికి వాహనంలాంటిది. మనస్సే నేనా? కొన్ని రోజులు మనం ఆనందంగా ఉంటాం, కొన్ని రోజులు బాధగా ఉంటాం. ఒక్కోసారి కోపం, ఒక్కోసారి భయం. మనస్సెప్పుడూ మారుతూనే ఉంటుంది. కాని ఆనందాన్ని గమనిస్తున్నది ఎవరు? బాధను చూసేది ఎవరు? మనస్సు ఒక తెర అయితే దానిపై వచ్చే చిత్రాలను చూసే సాక్షి ఎవరు? అంటే మనస్సు కూడా నేను కాదు. ఆలోచనల వెనుక ఉన్న శక్తి. మనలో ఆలోచనలు వస్తాయి, పోతాయి. ఒక ఆలోచన పోయాక ఇంకోటి వస్తుంది. రెండింటి మధ్య ఉన్న ఖాళీని గమనించారా? ఆ ఖాళీలో ఉన్న నిశ్శబ్దమే ఆత్మశక్తి. ఆలోచన పుడుతుంది ఆత్మలో, ఆలోచన కరుగుతుంది ఆత్మలో. సముద్రంలో అలలు వచ్చినా సముద్రం అలలే కాదు కదా. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే పేరు కాదు, రూపం కాదు, మతం కాదు, కులం కాదు. ఆత్మ అంటే శుద్ధ చైతన్యం, శాశ్వత శాంతి, మార్పులేని సత్యం. శరీరం పుడుతుంది, శరీరం పోతుంది, మనసు మారుతుంది, ఆలోచనలు మారతాయి. కాని ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఆత్మశక్తి ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, అంచనాలు లేనప్పుడు, భయాన్ని వదిలినప్పుడు. ఆత్మశక్తి నిన్ను నడిపిస్తుంది. ఒక మంచి నిర్ణయం, ఒక శాంతమైన స్పందన, ఒక క్షమించే హృదయం. ఇవి అన్నీ ఆత్మశక్తి లక్షణాలు. చిన్న సాధన, ప్రాక్టీస్. ఇప్పుడు కళ్ళు మూసుకో. 3 సార్లు లోతుగా శ్వాస తీసుకో. వదిలిపెట్టు. నీ ఆలోచనలను ఆపవద్దు, వాటిని గమనించు. ఆలోచనలకు అతీతంగా ఉన్న ఆ నిశ్శబ్దాన్ని గమనించు. అదే నువ్వు, నీ ఆత్మ. ముగింపు, కంక్లూజన్. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ మనస్సు కాదు. నువ్వు అనుభవించేవాడివి, సాక్షివి, ఆత్మశక్తివి. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.